మహారాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ గుత్తి పట్టణ మండల శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగొంది విజయలక్ష్మి మాట్లాడుతూ రాణి అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను వివరించారు. ఆమె తండ్రి చూపిన బాటలోనే నడిచారని గుర్తు చేశారు. ఆమె తన భర్తతో సతీ సహగమనంకి సిద్ధపడగా మామయ్య ధైర్యం చెప్పడంతో ఆదర్శప్రాయంగా జీవించారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన పవిత్రమూర్తి పుణ్యశ్లోక అహల్యాబాయి గారి త్రిశక్తి ఉత్సవాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో జరుపుకోవాలని వాళ్ళ ఆదేశానుసారము ఈరోజు కూడా ఇక్కడ గుత్తి పట్టణానికి విచ్చేయడం జరిగింది. గుత్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అహల్యాబాయి హోల్కర్ త్రిశక్తి ఉత్సవాల్లో భాగంగా ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా ఒక్కో పాయింట్ని చెప్పారు. కానీ ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువేమంటుంది. అహల్యాబాయి హోల్కర్ గారు వారి గురించి ఒక 4 విషయాలు తెలుసుకున్నాము. ఆమె తన చిన్ననాటి అంటే 8వ సంవత్సరంలోనే నర్మదా ఒడ్డు తీరంలో ఆమె మహాశివరాత్రురాలు. అక్కడ ఆమె ఇసుకను శివుణ్ణి చేసి అప్పట్లోనే ఆడుకుంటూ ఉంటుంది నర్మదా ఒడ్డు తీరంలో. అప్పుడు అక్కడ మనకి మాల్వా సామ్రాజ్యపు రాజు అయినటువంటి మల్హర్ హోల్కర్ గారు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు